హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది మా చిన్న మినీ క్రిస్మస్. మాకు మళ్ళీ 25th గ్రాండ్ క్రిస్మస్ ఉంటుంది. సో ఈ చిన్న క్రిస్మస్ కూడా మిస్ చేయకూడదని నేను క్యాప్చర్ చేసి మీకోసం పెట్టా. చూసేయండి. నా రోజు ట్యూషన్ కంప్లీట్ చేసుకుని వచ్చేటప్పటికి 8 అలా అయిపోయింది. ఎందుకంటే మా గిఫ్ట్ని కూడా కాలేజ్ నుంచి రావాలి కదా. సో అప్పటికి కొన్ని స్టార్టింగ్ ప్రేయర్, యూత్ సాంగ్స్ అవి అయిపోయినాయి. ఇది సన్నీ స్త్రీలు పాడుతున్న పాటలు. నేను సన్నీ స్త్రీలు అనమాట. సో అక్కడి నుంచి అయితే నేను మీకు క్యాప్చర్ చేస్తున్నాను. పంక్తిలోకి రండి క్రిస్మస్, పంక్తిలోకి రండి క్రిస్మస్, పంక్తిలోకి రండి క్రిస్మస్, పంక్తిలోకి క్రిస్మస్ వెలుగ పరుపలేండి పెరువముడి శుభవార్తని అంతరగానంగా నరమైనది కొరగై రాకముండెనని ఎరిగించిన దానియేలు దూత, ఎరిగించిన దానియేలు దూత
జీవం పొందుటకే నీ అద్వితీయ కుమారుని పంపిన వృత్తాంతమును బట్టి నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నాము. ఆమేన్. బహిరంగమున మొట్టమొదటిగా శిశువుగా ప్రత్యక్షమైన జనత్రైక కుమారుడవని యేసు ప్రభువా, పాపమును దుష్ట ఫలితమును కలిగి లోకమునకు రాగోరిన నిన్ను స్తుతించుచు పరిశుద్ధాత్మమైన తండ్రి నీ మా సన్నిధి స్త్రీలు పాటలు పాడేశారంటే మండే, ట్యూస్డే, వెన్స్డే 7 మెంబర్స్ చొప్పున సన్నిధి స్త్రీలు ఉంటారు. వాళ్ళందరూ కూడా పాటలో నిలబడి పాడేశారు. మీరు చూసారు కదా. దాని తర్వాత క్రిస్మస్ ఆరాధన అయిపోయింది. దాని తర్వాత క్యాండిల్ సర్వీస్ కూడా అయిపోయింది. ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చి వాళ్ళ కంఠస్థ వాక్యాలు ప్లస్ డాన్స్లు ఏవైతే అవి నేర్చుకున్నారో అవి చూపిస్తారు. వాక్యం చెప్పేసిన తర్వాత చిన్నపిల్లలు సేమ్ అదే డ్రెస్సెస్ తోటి డాన్స్ అయితే వేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు నిద్రపోతారని చెప్పేసి వాళ్ళ ప్రోగ్రామ్ ఫస్టే కండక్ట్ చేస్తారు. ఎక్కడైనా సరే వాళ్ళు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి టైం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఆ డ్రెస్సులతోటే వాళ్ళు డాన్స్లు అయితే చేస్తున్నారు. మంచి సాంగ్కి భలే చేస్తున్నారు. సో నాకు కాపీ రైట్ వచ్చేస్తుందని దాన్ని మ్యూట్ చేసి నేను మీకు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇలా వీళ్ళు వాక్యాలు చెప్పడం ప్లస్ డాన్స్ అవి వేయడం 1 మంత్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు చిన్నపిల్లలు. రోజు ఈవినింగ్ 1 to 2 hours. పిల్లలైతే చాలా కష్టపడ్డారు. క్రీస్తు యొక్క మన ప్రయాణం సాగాలంటే పశ్చాత్తాపాలు లేనిది కాదు. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మురుగుదనని ఏం చేస్తున్నాడు? తిరుగులు ఆడుతున్నాడు. అయ్యా జాగ్రత్త. ఇప్పుడు చూడు, గతించిన కాలం నిబంధన చేసుకుంటున్నావు. అప్పుడు దాకా నీ గబ్బునోరు వాళ్ళు అడిగే ప్రయోజనం లేదు. కానీ ఇప్పుడు నీ గబ్బునోరు ఏమైంది? విలువైంది.
అప్పుడు దాకా నీ నోరు నీకొచ్చు. కానీ మొట్టమొదటిగా జ్ఞానమైనటువంటి వారు ఎవరిని వెతుకుతున్నారంటే యూదుల రాజుగా పుట్టిన వాడు ఏడి, మానవాడి రక్షణ నిమిత్తం పుట్టినవాడు ఏడి, మన పాపం నుంచి వాళ్ళు విమోచించేవాడు ఏడి అని ఎప్పుడైతే క్రీస్తు మా స్పిరిచువల్ బ్రదర్ అది వాక్యం చెప్పేసిన తర్వాత ఇక్కడ చిన్నపిల్లలతోటి అమ్మగారు కేక్ కటింగ్ చేస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ యూత్ అబ్బాయిల చేత మా స్పిరిచువల్ బ్రదర్స్ ముగ్గురు కూడా కేక్ కటింగ్ చేస్తారు. పేరుకి మినీ క్రిస్మస్లా అయినా సరే చాలా బాగా జరిగింది. దీనికంటే పెద్ద క్రిస్మస్ ఉంది మాకు. 4 సంఘాలు కలిపి ఒక ప్లేస్లో పెడతారు. అది గ్రాండ్ క్రిస్మస్. అది ఇంకా చాలా హైలైట్గా ఉంటుంది. అది కూడా కంపల్సరీ నేను షూట్ అయితే చేస్తాను. అక్కడ చిన్నపిల్లలు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అమ్మగారితో ఇక్కడ ఈ ముగ్గురు బ్రదర్లు యాని, మధ్యలో ఉన్న ప్రిన్స్ బాబు, తర్వాత మిన్ను బాబు, ముగ్గురు పాస్టర్ అమ్మగారు అబ్బాయిలు. మా పాస్టర్ గారి తర్వాత మమ్మల్ని నడిపించేది ముగ్గురు తమ్ముళ్ళే. ప్రస్తుతానికి అయితే లీడ్ చేస్తున్నది మిన్ను బ్రదరే. మీరు అప్పుడప్పుడు నేను వాక్యం క్యాప్చర్ చేసి పెట్టేటప్పుడు చూస్తుంటారు కదా నా షార్ట్స్లో, అవి మిన్ను బ్రదర్. అంటే వారికి వేరే నేమ్స్ ఉన్నాయి. కేక్ కటింగ్ అయిన తర్వాత చిన్నపిల్లలకి బాగా ఇష్టమైన అదేంటంటే శాంతా క్లాస్. ఇప్పుడు ఒకరు కాదు, 2 అయితే వచ్చారు. ఫుల్ పిల్లల్ని బాగా ఎంటర్టైన్ చేశారు. డాన్స్ వేసి చాక్లెట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేసి పిల్లలతో డాన్స్ చేసి వాళ్ళని ఆడించి పాడించి సంఘస్థులతో మాట్లాడి చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. క్రిస్మస్ తాత అయితే క్రిస్మస్ అంటేనే మెయిన్ శాంతా క్లాస్ ఉండాలి. అందరికీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ చెప్పిన అందరూ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. చెప్పండి తాత క్రిస్మస్ ఎక్కువైపోతుంది కదా ఈ నెలలో. క్రిస్మస్ వెళ్ళి భోజనం చేసి వచ్చి అంటే మీరు తొమ్మిది అర్థం చేసుకోకండి. మీ అందరికీ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ చెప్పినాడు తాత. సరే క్రిస్మస్ లేట్ అవుతుంది. మా చిన్న క్రిస్మస్ అయితే చాలా గ్రాండ్గా అయితే అయిపోయింది. అందరూ ఆశీర్వాదం చేసుకుని అమ్మగారు తయారు చేయించిన పలహారం అయితే తీసుకుని హ్యాపీగా సంతోషంతో వారింటికి వెళ్తున్నారు. ఎందుకంటే ఈ మంతే సంతోష మాసం అన్నమాట. ఈ చిన్ని క్రిస్మస్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఒక్కొక్కరిగా లైన్లో వచ్చి పలహారం అయితే తీసుకున్నారు. ఎందుకు పలహారం ఏంటి పెట్టారు అనుకుంటున్నారా? పులిహోర చేయించారు పాస్టమ్ గారు. చాలా టేస్టీగా ఉంది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా ఎవరి ప్యాకెట్ వాళ్ళకి ఇచ్చేసారు. హ్యాపీగా ఇంటికి వెళ్ళి అది తినేసి బజ్జున్నారు. డిస్ట్రిబ్యూట్ అయిపోయిన తర్వాత మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మాకు ఇష్టమైన వారితోటి, మా పాస్టర్ గారితో పాస్టర్ గారితో మేమైతే కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం. అవి కూడా లాస్ట్లో పెడతా, చూసేయండి. ఇంకా నేను వ్లాగ్స్ తీస్తున్నాను, అందరికి అలవాటు అయిపోయింది. చూస్తూ నవ్వుకుంటూ పలకరిస్తూ వెళ్తూ ఉంటున్నారు ఒక్కొక్కరిగానే. ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. కంపల్సరీ 2 డేస్కి ఒక వ్లాగ్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. మిస్ కాకుండా ఉండాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. షాపింగ్ వీడియోస్, ట్రావెలింగ్ వీడియోస్, నేను షాపింగ్కి వెళ్ళి ఏమేమి కొనుక్కున్నాను, ఏ షాప్కి వెళ్ళి ఏం కొనుక్కున్నాను అన్నీ మీకు వస్తాయి. ముందు మిస్ అవ్వకుండా ఉండాలి. మీరు అందరు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇక్కడ నేను కూడా వచ్చి అంటే తీసుకుంటున్నాను. నేను కూడా కనిపించాలి కదా మీకు. ఈవిడికండి భద్రావతి ఆంటీ గారు నన్ను బాగా ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేస్తున్నది ఈవిడే.
తీసుకోమ్మ నన్ను, అందరిని బాగా తీసుకో అని చెప్పి ఎంకరేజ్ చేసుకుంటుంటారు. నేను మా బ్రదర్స్ ఇద్దరితో అయితే పిక్ తీసుకున్నా. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఖాళీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇందాకడికి ఇప్పటికి చాలామంది. ఇక్కడ మమ్మల్ని కూడా తీయటే చెప్పి ఇక్కడ మా వాళ్ళు అయితే ఇక్కడ అడుగుతున్నారు. మీ అందరికి హాయ్ చెప్తున్నారు, హ్యాపీ క్రిస్మస్ అని చెప్తున్నారు. అందరూ ఫ్యామిలీస్ తోటి వచ్చి ఈ క్రిస్మస్లో పాల్గొన్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బాయ్, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.